ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో బోర్డు తిప్పేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థ సీఈఓ శివాని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆమె హైదరాబాద్లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే శివానికి స్థానిక పోలీసులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. మరోవైపు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సంస్థపై ఫిర్యాదులు 20కి చేరాయి. విజయవాడ, ఏలూరు, నంద్యాల నుంచి మరిన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. బాధితుల నుంచి ఎంత డబ్బు వసూలు చేశారు, ఎంత చెల్లించారు అనేది పరిశీలిస్తున్నారు పోలీసులు.